అధ్యక్ష, ఈరోజు రైతు బంధు విషయం మాట్లాడుతూ మేము ఇంత ఇచ్చినాం, మేము అంత ఇచ్చినాం, మీరేం చేసిండ్రు అని ఈ సమయం అంతా కూడా, సభా సమయం అంతా కూడా ఈ ఒకరిదొకరు విమర్శలు మాత్రమే పోతున్నది. సలహాలు ఎవరు ఇస్తలేరు అధ్యక్ష. వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇంత చేసినాం కదా, మీ నాయకుడు గిట్లా చేసిండు కదా, మీ నాయకుడు గిద్దిన్నాడు కదా, ఈ రకమైనటువంటి మాటలు తప్పితే ఏం చేస్తే రైతుకు బాగుంటుందో అని ఏ రాజకీయ పార్టీ కూడా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రైతుకు ఈరోజు పనిముట్లు చాలా అవసరం. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చింది అధ్యక్ష. ఎవరికి ఇచ్చిందో తెలుసా అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. రైతు ఒక పార్టీ కార్యకర్తనో, రైతుకు ఒక కులమో లేదు అధ్యక్ష. నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇస్తే బాగుంటుంది కదా అధ్యక్ష. నీ పార్టీ కార్యకర్తలకే వ్యవసాయ పనిముట్లు ఇస్తుంటే అది ఏ రకమైనటువంటి మంచి జరుగుతుంది అధ్యక్ష. నేను అందుకే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత ప్రారంభించినట్టు ప్రారంభించిండ్రు, మళ్ళీ దాంట్లో మందగించింది. వ్యవసాయ పనిముట్లు ఇమీడియట్గా స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు కావచ్చు, నాగన్లు కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యవసాయ పనిముట్లు మీరు వెంటనే అందించే ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి దిగుబడితో ప్రపంచాన్ని మనం పోటీ పడలేం. ఈరోజు కొన్ని దేశాలలో, నేను థాయిలాండ్లో చూసిన అధ్యక్ష, నేను కొరియాలో చూసిన అధ్యక్ష, మన దేశంలో ఒక చర్చ, ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా కూడా ఒక చర్చ జరుగుతుంది అని అంటే, వ్యవసాయం వల్ల జీడిపి ఎంత పెరుగుతున్నది, ఇండస్ట్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది. మరి అన్నం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అధ్యక్ష? మనం ఇండస్ట్రీలు తెచ్చుకుంటాం, వాళ్ళకు మనం సాయం చేస్తాం. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఈ దేశం లేకుంటే మిగతా దేశాలలో వస్తుండొచ్చు, కానీ అన్నమైతే తెచ్చుకోలేం కదా అధ్యక్ష. మనం అన్నమైతే తినాలి కదా అధ్యక్ష. అందుకే వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమల మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అది చిన్న దేశమే, వ్యవసాయంతోనే వాళ్ళ జీడిపి ఏ రకంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. అందుకే పాడి పరిశ్రమ ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే NLM కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నది అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. 50% సబ్సిడీ, ₹2 కాదు అధ్యక్ష. నువ్వు 5 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే, 4 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే ఏ రైతైనా సరే 2 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. ₹1 కోటి యూనిట్ పెట్టుకుంటే అది మీరు పోల్ట్రీ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి. ఈరోజు 2 కోట్లు పెట్టుకుంటే ₹1 సబ్సిడీ. ఈరోజు 50 కోట్లు పెట్టుకుంటే ₹50 లక్షల సబ్సిడీ, 50% సబ్సిడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయలేదు. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర పథకం అనే అంటే గతంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుందని ఏ పథకాన్ని రానిచ్చేటటువంటి ప్రయత్నం ఆపుతుండే, ఏ పథకాన్ని రానియలేదు. మీకు మరీ గుర్తుండాలన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన, అందుకు ఎవరికి ఎక్కడ కూడా ఎటువంటి కటింగ్లు లేకుండా పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బుని రైతుల ఖాతాల్లో వేసే విధంగా ప్రయత్నం చేయాలని, ₹2 లక్షల రుణమాఫీ గురించి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.